అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో కర్ణాటక రాష్ట్రంలోని అనుగొందిలో ఉన్న దుర్గామాత టెంపుల్ని చూసేద్దాము. ఈ దుర్గామాత చాలా ఫేమస్ అన్నమాట. ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండి. ఇక్కడికి మేమైతే మొదటగా ఆంజనేయ స్వామి బెట్టను చూసుకొని అలాగే తర్వాత పంపా సరోవరం చూసి తర్వాత అయితే ఇక్కడికి చేరుకున్నాము. ఇక్కడే వాలిగుహ ఉంటుందన్నమాట. ఇది వాలిగుహకి వెళ్ళే దారిలోనే ఆనుగొంది దుర్గామాత టెంపుల్ కూడా ఉంటుంది. ఈ దుర్గామాత టెంపుల్కి చాలా చరిత్ర ఉందండి. పూర్వం విజయనగర సామ్రాజ్యానికి మొదటి రాజధాని ఆనుగొందేనమాట. అంతేకాదు ఇదంతా కూడా రామాయణం జరిగిన కిష్కింద ప్రాంతం అండి. ఇక్కడి దుర్గామాత త్రేతాయుగం నుంచి ఉందట. విజయనగర సామ్రాజ్య రాజులు ఈ దుర్గామాతని దేవతగా కొలిచేవారట. అంతేకాదు ఈ దుర్గామాతని విజయనగర సామ్రాజ్యంలోని రాజులందరూ కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు అలాగే ఏదైనా ముఖ్యమైన చర్చలకు వెళ్ళేటప్పుడు ఈ అమ్మవారిని దర్శనం చేసుకుని ఆశీర్వాదం తీసుకుని వెళ్ళేవారట. అవి సఫలమయ్యేవటండి. ఈ అమ్మవారు అంటే వాళ్ళకి అంత నమ్మకం అన్నమాట. శ్రీకృష్ణదేవరాయలు కూడా అలానే చేసేవారట. మనం ఇలా కొండ ఎక్కిన తర్వాత ఇలా ఆంజనేయ స్వామి గుడి కనిపిస్తుందండి. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. కొండ ఎక్కేటప్పుడు మనకి అక్కడక్కడ కోట లాంటి కట్టడాలు కనిపిస్తాయండి. ఇవన్నీ కూడా విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన ఆనవాళ్ళు అన్నమాట. అంటే మొదటి రాజధాని ఇదే కదా విజయనగర సామ్రాజ్యానికి. సో వాటి ఆనవాళ్ళు అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది కదా, ఇదేనండి అమ్మవారి గుడి. పాతది తీసివేసి కొత్త గుడిని అయితే కడుతున్నారు. ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు, పూర్తి అవుతూ ఉందన్నమాట. సో అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందాము. ముందుగా మనకి గుడి ఎదురుగా అమ్మవారి పాదాలు కనిపిస్తాయి. అమ్మవారి పాదాలకి నమస్కరించుకొని మనమైతే గుడిలోని అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఇక్కడ దసరాలోని శరన్నవరాత్రుల 10 రోజులు కూడా చాలా విశేషంగా ఉత్సవాలు పూజలు జరుగుతాయటండి. ఈవిడేనండి త్రేతాయుగ కాలం నుంచి ఉన్న దుర్గామాత అమ్మవారు. మీరు కూడా దర్శనం చేసుకుని తరించండి. ఇక్కడ మీరు చూస్తున్న చెట్టు అయితే చాలా కాలం నుంచి ఉందటండి. దీనికి మొక్కుకొని ముడుపులు కడితే ఆ మొక్కు తీరుతుందని ఇక్కడ ప్రజల విశ్వాసం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదన్నమాట ఆనిగొంది దుర్గామాత టెంపుల్. ఆ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.